గ్రామంలో ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతని కల పెద్ద వేదిక పైన మాట్లాడాలని. కానీ అతను మాట్లాడడానికి ప్రయత్నిస్తే మాటలు తడబడి అందరూ నవ్వేవారు. అతను ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి ఒక గురువు గారి దగ్గరికి వెళ్తాడు. గురువుగారు, నేను మాట్లాడగలనా అసలు వేదిక పైన, నాకు ఇలా ఇబ్బంది ఉంది అని చెప్పేసి ఆ గురువు గారిని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు ఒక విత్తనం ఇస్తాడు. ఈ విత్తనం పెట్టి రోజు నీళ్లు పోయి అది వృక్షంగా మారినప్పుడు నా దగ్గరికి రా అని చెప్పి అతను ఆ బాలుడు తీసుకెళ్ళి ఆ విత్తనం నాటి డైలీ నీళ్లు పోయడం ప్రారంభిస్తాడు. ఒకరోజు చూస్తాడు, మొలక రాలేదు. వారం తర్వాత చూస్తాడు, మొలక రాలేదు. నెల తర్వాత కూడా చూస్తాడు, మొలక రాలేదు. అప్పుడు ఆ బాలుడు విసిగిపోయి అసలు ఇది ఎదగదేమో, ఇది మొలక రాదేమో అని చెప్పి నిరుత్సాహపడతాడు. కానీ అప్పుడు గురువు చెప్పిన మాట గుర్తుకు వస్తుంది, రోజు నీ ప్రయత్నంగా నీళ్లు పోయడం ఆపకు అని. అప్పుడు ఆ బాలుడు నీళ్లు పోస్తూనే ఉంటాడు డైలీ. కొన్ని నెలల తర్వాత ఒక చిన్న మొలక బయటకి వస్తుంది. అప్పుడు ఆ బాలుడు చూసి ఆశ్చర్యపోతాడు, ఇన్ని నెలల తర్వాత ఈ మొలక బయటకు వచ్చింది అని. అప్పుడు ఆ కొన్ని నెలల తర్వాత ఆ మొలక ఏది పెద్ద వృక్షంగా మారిపోతుంది. అప్పుడు గురువు గారి దగ్గరికి ఈ బాలుడు వెళ్తాడు. గురువుగారు, ఇలా జరిగింది. అప్పుడు ఆ గురువు అన్నాడు, ఈ గింజలాగే నీ ప్రయత్నం కూడా నిన్ను నీవు తయారు చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది, ఒక్క రోజులోనే విజయం రాదు అని. అప్పుడు ఆ బాలుడు రోజు ఇంటికెళ్ళి సాధన చేయడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పెద్ద వేదిక పైన ఆ బాలుడు తడబాటు లేకుండా ఉపన్యాసం ఇవ్వగలిగాడు, మాట్లాడగలిగాడు. సో మిత్రమా, వెంటనే ఫలితం రాలేదని ఆగకండి. మొలక కనిపించకపోయినా విత్తనం లోపల పనిచేస్తూ పైకి వచ్చి గట్టిపడుతుంది, గుర్తుంచుకోండి.